అక్క నేనక్క మీ తమ్ముడినక్క. తెలుగు ఆడబిడ్డలందరికీ కూడా ఒక చిన్న మాట ఈ తమ్ముడితో. కర్ణాటక మానిలలో ధర్మస్థలంలో ఎన్నో అన్యాయాలు ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. ఆడపిల్లలకి ఎక్కడికి వెళ్ళినా స్తోహత లేదు. మగవాడిలాగా ఆడవాళ్ళు కూడా ధైర్యంగా బతకాలని చెప్పి ఈ తమ్ముడు వేడుకుంటున్నాను. ధర్మస్థలంలో దాదాపు 4,000 మంది ఆడపిల్లలు అన్యాయంగా చనిపోయారంటే ఈ తమ్ముడు నిజంగానే ఈ దేశం ఎక్కడ ఉంది? ఈ దేశం ఎక్కడ ఉందన్నా? తెలుగు వాళ్ళు ఎంతో మంది ఆడపిల్లలు నా వీడియో చూస్తూ ఉంటారు. ఇప్పటికైనా ఈ తమ్ముడు మాట ఈ అన్నీ మాట కొంచెం వినండి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి చెల్లెళ్ళారా. ఇదిగో మనం పుట్టే పెరిగేది దేవుడి కోసం, చచ్చిపోయేది దేవుడి కోసం. కానీ ఒక రాక్షసుడు 4,000 మంది ఆడబిడ్డల్ని చంపేశాడంటే నిజంగానే గుండె తలుక్కుపోతుందన్న, గుండె తలుక్కుపోతుందన్న. అమ్మ రాష్ట్రం ప్రభుత్వం ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. నిజంగానే ఈ మాట తెలిసిన కాడి నుంచి నిజంగా నా అక్కలు నా చెల్లెలు ఎంత బాధపడి ఉంటారో, ఎంత ఘోరంగా చంపేసి ఉంటారు నా కొడుకులు. లంచా కొడుకల్లారా, మీరంతా కూడా బాగుండర్రా. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, 4,000 బిడ్డల్ని ఆడపిల్ల బిడ్డల్ని దారుణంగా చంపిన వాళ్ళు ఈ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను. గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళని ఉరి తీయాలని చెప్పి మనసు పూర్తిగా కోరుకుంటున్నానన్న ఈ తమ్ముడు. చెయ్యమ్మా.